హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 2. ఈ వీడియోలో నేను భాగవతం సెట్ ఇంకా చాలా వరకు మూవీస్లో చూపించే రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మీలో ఇంకా ఎవరన్నా పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే భాగవతం సెట్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. భాగవతం సెట్కి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఇలా కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. లోపలికి మనం సెట్ వరకు వెళ్ళేంత వరకు కూడా చాలా స్టాచ్యూస్ ఇంకా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి, భాగవతం రిలేటెడ్ అన్నమాట. లోపల చూస్తున్నారు కదా, వెళ్ళేటప్పుడే ఈ ఒక వింటేజ్ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. ఈ లైట్స్ కానీ మనకి ఆ వాల్స్ కానీ చాలా బాగున్నాయి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఎంట్రన్స్లో చాలా స్టాచ్యూస్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ భారతం రిలేటెడ్ ఇంకా రామాయణం రిలేటెడ్ క్యారెక్టర్స్ అన్నమాట. భాగవతంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్, మ్యాక్సిమం క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు ఇలా ఫోటో ఫ్రేమ్స్ రూపంలో కానీ స్టాచ్యూస్ రూపంలో కానీ చాలా బాగా పెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అన్నమాట ఈ స్టాచ్యూస్ కూడా. మనం వెళ్ళేటప్పుడు రెండు వైపులా కూడా ఇలా కొన్ని ఫ్రేమ్స్ ఇంకా వాటి రిలేటెడ్ స్టోరీస్ అయితే మనకి చాలా ఉన్నాయి. మీరు మీ పిల్లలకి కానీ అలా తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవి చూపిస్తూ స్టోరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చాలా ఫోటో ఫ్రేమ్స్ కూడా అయితే పెట్టారు. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ సెట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనకి అంతకుముందు ఈటీవీలో శ్రీ భాగవతం సీరియల్ వచ్చేది కదా, ఆ సెట్టే అన్నమాట ఇది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆ సెట్ని అలానే ఉంచేశారు. ఇవన్నీ కలర్ఫుల్ లైట్స్తో చాలా బాగున్నాయి. ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్స్కి ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే సెట్ అన్నమాట. చూసారా, ఒక రాజదర్బారు ఎంత బాగుందో. ఈ విగ్రహాలన్నీ కూడా చాలా రియల్గా అనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న బొమ్మలు లిప్ మూమెంట్ కానీ మనకి హ్యాండ్ మూమెంట్స్ కానీ లేదా తలలు తిప్పడం కానీ అవన్నీ ఉన్నాయి అన్నమాట. నిజంగా ఒక మనిషిని చూసిన ఫీలింగే ఉంది. ఒక బొమ్మలను చూస్తున్నట్లయితే ఎక్కడా కూడా అనిపించలేదు. నిజంగా ఒక సభలో మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది అని చెప్పి హ్యాండ్ మూమెంట్స్ అవి చాలా బాగా ఇచ్చారు. ఈ సెట్ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫోన్లో కన్నా మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ లైట్స్, ఆ విజువల్స్ అనేవి మనకి చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ లైవ్లో మనకి మ్యూజిక్ కూడా రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. కొన్ని శ్లోకాస్ కానీ అలానే కొన్ని సాంగ్స్ అయితే వెనక ప్లే అవుతూ ఉన్నాయి. నాకైతే ఈ ఆర్ఎఫ్సిలో ఈ భాగవతం సెట్ మెయిన్గా చాలా బాగా నచ్చింది. చాలా రియలిస్టిక్గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ లోపలికి వెళ్తే ఆ సాంగ్స్ ఇంకా లైట్స్ మధ్యలో వెళ్తుంటే ఇక్కడ చైర్స్ ఇంకా ఈ సెటప్ అంతా చూసారా, నిజంగా ఒక రాజరికం ఉట్టి పడుతుంది అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, చాలా మూవీస్లో మనకి ఇదే రైల్వే స్టేషన్ని చూపిస్తారు. మనం నిజంగా రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తారేమో అనుకుంటాము. ఈ రైల్వే స్టేషన్లో చాలా మూవీస్ అయితే తీశారు. మనకి తెలుగులో ఫేమస్ మూవీ అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడే షూట్ చేశారు. ఇంకా చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి ఎన్నో మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. సరే, లోపల కూడా సేమ్ ట్రైన్లో ఉన్నట్లే ఉంది. ఇది మొత్తం రైల్వే స్టేషన్ కూడా మనకి ఒరిజినల్గానే అనిపిస్తుంది. అలా డిజైన్ చేశారనమాట ఈ సెట్ మొత్తం. చాలామంది ఇక్కడ పిక్స్ అయితే దిగుతూ ఉన్నారు. అలానే మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇందాక అటు సైడ్ యశ్వంత్పూర్ అని ఉంది కదా, ఇక్కడ చూసారా తుని అని చెప్పేసి రాస్తూ ఉన్నారు. అలా ఇది వచ్చేసరికి ట్రైన్ది ఇంజన్ పార్ట్. స్టేషన్ నేమ్స్ అనేవి వాళ్ళకి నీడ్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఇప్పుడు అర్థమైందా, మనం మూవీస్లో చూసే ట్రైన్ సీన్స్ అన్నీ కూడా నిజం కాదు, కొన్ని మాత్రమే రియల్ ఉంటాయి, మిగతా అంతా ఇలా సెటప్పే ఉంటాయి అన్నమాట.
ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ బాహుబలి సెట్ అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.